ఒకప్పుడు వలసలకు నిలయమైన ఉత్తరాంధ్ర ఈ రోజున లక్షల మందికి ఉపాధిని కలిగించే దిశగా నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ చూస్తే 36 నెలల్లో పూర్తవుతుంది అని చెప్పినప్పుడు అందరూ అది హాస్యాస్పదం అనుకున్నారు. కానీ దానికి 4 నెలల ముందే భోగాపురం ఎయిర్పోర్టు ఓపెన్ చేయడం అనేది, అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. ఒకప్పుడు ఎర్ర బస్సే రాదు ఇక్కడికి అని విక్రించిన నోర్లే ఈరోజు నోటి మీద చేసుకునే విధంగా ఎయిర్ బస్ తీసుకొచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. నిజంగా వైసీపీ నేతలు ఉత్తరాంధ్రాన్ని మేము డెవలప్ చేస్తామంటూ డెవలప్ చేసింది ఏమీ లేదు, భూసేకరణ చేసింది ఏమీ లేదు, పైగా దోపిడీ చేశారు, భూ కబ్జాలు చేశారు, భూముల్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నారు. ఇక్కడికే రాజధాని వస్తుంది, 3 రాజధానులు అని చెప్పి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఎన్నో అఘాయిత్యాలు చేశారు. కానీ ఈ రోజున వాళ్ళందరూ కూడా నోటి మీద చేసుకునే విధంగా ఈ రోజున ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్ శరవేగంగా పనులు, మళ్ళీ రేపటి రోజున వీళ్ళు డైవర్షన్ రాజకీయాలు చేసుకుంటూ మళ్ళీ ఇష్టానుసారంగా మేమే తీసుకొచ్చామని మాట్లాడతారు. అంటే ఇలాంటివన్నీ వైసీపీ వాళ్ళకి అలవాటే. సోషల్ మీడియాలో ఏదైతే